నిమ్మలంగా వెళ్ళిపోతున్నారు. అగో కన్నెపల్లికి ఓనికే మళ్ళీ ఎట్లయితే హనుమంతుడు నా జెండను ముందట పెట్టుకొని కన్నెపల్లిలకెంచి సారలమ్మ బయలుదేరిందో అట్లనే ఆ హనుమంతుడే చెల్లె నీకు నీ వెనకాల నేనున్నా, నీ ముందట నేనున్నా నువ్వు నా వెనక నడువు అని మన అన్నదమ్ములను మనల్ని ఎట్లయితే వెనకాల మంచిగా జాగ్రత్తగా నిలబెట్టుకొని మందిలో పోతున్నప్పుడు తీసుకొని పోతారో అట్లా ఆ హనుమంతుడు కన్నెపల్లికి అమ్మవారిని తీసుకొని పోతున్నాడు. కన్నెపల్లికి సంబంధించినటువంటి పూజారులందరూ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ పూజారులందరూ కూడా నిమ్మలంగా అమ్మవారిని తీసుకొని బయలుదేరిండ్రు. ఆ ఎర్రటి కండువాలు కట్టుకున్నటువంటి వాళ్ళంతా పంతులు, పచ్చటి కండువాలు కట్టుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఆదివాసీ బిడ్డలు. అట్లనే వాళ్ళ అవతలికి రోప్ పార్టీ మళ్ళీ బయలుదేరుతుంది. ఆ రోప్ పార్టీతోటి కన్నెపల్లికి అమ్మవారు వెళ్ళిపోతుంది. ఇంత చక్కటి పండుగ, ఇంత బంగారం లాంటి పండుగ, ఇంత అద్భుతమైన పండుగ ఇంకేడనన్నా ఉన్నదా? మీరు లెక్క పెట్టి చూస్తే ఏడ కనబడదు. ఏ దేవుని తానికి పోయినా 10 రూపాయల టికెట్ ఇస్తావా, 50 రూపాయల టికెట్ ఇస్తావా, 100 పెడతావా, 500 పెడతావా, ఆఖరికి పెద్ద దేవుని కాడికి పోతే 10,000 టికెట్ కూడా పెట్టేది కథలు చూస్తున్నాం. కానీ ఈడ మన మేడారంలా మన తెలంగాణలో యాడ లేనటువంటి ఫ్రీ టికెట్, ఎవరికి దగ్గర రూపాయి వసూలు చేసేది లేదు, ఎవ్వరికి 10 రూపాయల పైన కట్టించేది లేదు, ఎవరితోటి అడిగి తీసుకునే పద్ధతి అంతకన్నా లేదు. అట్లాంటి అద్భుతమైన పండుగ, అట్లాంటి అద్భుతమైన సాంప్రదాయము మన ఆదివాసీల సాంప్రదాయం, మన తెలంగాణ ఆదివాసీల సాంప్రదాయం. ఇంత పెద్ద జాతరలకు, ఇంత రెండో కుంభమేళ అని చెప్పుకునే మన జాతరలకు, మన మేడారం జాతరలకు అమ్మవారిని వచ్చినము, కొలుసుకున్నాము, ఉన్నాము, 4 రోజులు పండుగ చేసుకున్నాము. అమ్మవారు వెళ్ళిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడ తెల్లారే సరికల్లా మొత్తం ఖాళీ అయిపోతుంది మేడారం అంతా. అమ్మవారు వెళ్తుంటే పానమంతా కలకల అంటున్నది. ఇన్ని రోజులున్న అమ్మని తీసుకొచ్చిన, బిడ్డని తీసుకొచ్చిన, అయ్యలు వస్తే దండం పెట్టిన వాళ్ళందరినీ కొలుసుకున్నా. కానీ పోతుంటే మాత్రం నిజంగా దుఃఖం వస్తున్నది. అబ్బా అప్పుడే పోతున్నావా అమ్మ, అబ్బా అప్పుడే పోతావా అమ్మ. మన ఇండ్లలో అయితే మన ఆడపిల్లలు పోతుంటే చెప్పులు దాచి పెడతాం మనం. తర్వాత 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 10 ఏళ్ళ కింద 20 లక్షలు 50 లక్షల దాకా పెరిగిండ్రు పబ్లిక్. కానీ ఇప్పుడు 1.5 కోటి పబ్లిక్ వచ్చిండ్రు. 5 లక్షల మంది 7 లక్షల మంది పైననే మొదలే అమ్మవారికి ఎదురు కొలుపులు చెప్పుకొని వాళ్ళు ముందే వచ్చి జాతర సమయంలో చాలా రద్దు ఉంటుంది కాబట్టి కష్టమవుతుందని అమ్మవారికి ముందే మొక్కులు అప్పచెప్పుకొని వెళ్ళిపోయినరు. ఇప్పుడేమో కన్నెపల్లికి అమ్మవారు బయలుపోతున్నది. హనుమంతుని జెండాను చూడండి, ఒకసారి గట్టిగా దండం పెట్టుకోండి. పోతున్నా అమ్మ, మళ్ళీ వచ్చిందాకా మేము పోయి మళ్ళీ నిన్ను చూడడానికి వచ్చిందాకా మమ్మల్ని చల్లగా చూడాలి. నీ మీద భరోసా పెట్టుకొని పోతున్నాము, నిన్ను నమ్ముకొని పోతున్నాము, నీకే మొక్కులు మొక్కుకొని పోతున్నాము. పోయినాక మా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లల చదువులు మంచిగా ఉండాలి, మా పిల్లలకు కొలువులు రావాలి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా నిమ్మలంగా ధైర్యంగా ఉండాలి. అటువంటి ధైర్యాన్ని ఇచ్చే తల్లివి నువ్వే, నిన్నే నమ్ముకొని పోతున్నాం తల్లి అని ఆగో ఆ ఆదివాసీ బిడ్డలందరూ కూడా పోతుంటే పక్కకున్నటువంటి పబ్లిక్ అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు.